బీజేపీ రాముడి పేరుతో ఓట్లు అడుగుతుందని విమర్శించారు జగ్గారెడ్డి. బీజేపీ మళ్లీ గెలిస్తే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు పెరిగిపోతాయన్నారు. సిద్దిపేటలో నీలం మధుకి మద్దతుగా జగ్గారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. సిద్దిపేటలో నీలం మధుకి కనీసం 25,000 మెజారిటీ ఇవ్వాలన్నారు. సిద్దిపేటలో కొంతమంది పోలీసులు పోస్టింగుల కోసం చెంచాగిరి చేస్తున్నారని విమర్శించారు. దేశ రాజకీయాల్లో రెండే రాజకీయ పార్టీలు. స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ ఉంది, స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ ఉంది, వచ్చినాక కాంగ్రెస్ ఉంది. 40 ఏళ్ల కిందట 35 ఏళ్ల కిందట 40 ఏళ్ల కిందట బీజేపీ పార్టీ పుట్టింది. వయసులో బీజేపీ పార్టీ కంటే కాంగ్రెస్ వయసు ఎంత అంటే బీజేపీ వయస్సు 40 సంవత్సరాలు, కాంగ్రెస్ వయసు 135 ఏళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే సంజీవిని, అంతే కదా. శ్రీరాముడిని ఎప్పటి నుంచి వస్తున్నారు బీజేపీలు? బీజేపీలు శ్రీరామచంద్ర భగవాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు? నేను ఒక మాట చెప్తా. స్వాతంత్రం రాకముందు మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత రఘుపతి రాఘవ రాజారాం సీతారాం. ఆ రోజు బీజేపీ ఎక్కడుంది? ఆ రోజు ప్రధానమంత్రి మోడీ పుట్టిందా? పుట్టలే. అమిత్ షా పుట్టిందా? పుట్టలే. ఇది నిజమే కదా. మరి ఓకే, మీరు ఏదో గుడిని కట్టి అడగండి, ఓటు తప్పు లేదు. కానీ శ్రీరాముడిని మీరే దేవుడుగా ఇప్పుడు ఏం జరుగుతున్నది?